ఆత్మలో వర్ధిల్లుట. అనుదిన ధ్యానమాలిక. రచన డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్. అనువాదం డాక్టర్ ఎ. సురత్నం బాసిమల్ల. 6వ వారము 4వ రోజు. మత్తయి 10:26-31 వచనములు. భయము నుండి విడుదలకు మెట్లు. భయము నుండి విడుదల పొందుటకు ఏమి చేయవలయునో పరిశీలిద్దాం. 1. నీకు భయమున్నట్లయితే దానిని ఒప్పుకొనుటకు భయపడవద్దు. భయాన్ని దాచుకొంటే తర్వాతి కాలంలో దాన్ని బాధాకరమైన మార్గముల ద్వారా బయటపెట్టాల్సి వస్తుంది. కాని నీవు దానిని మంచి మార్గము ద్వారా బయటపెట్టినట్లయితే నీవు చెడు మార్గముల ద్వారా బయటపెట్టటానికి వీలుండదు. ఉదాహరణకు, ఇక్కడ ఒక బాలిక ఉన్నది. ఆమెకు శబ్దాలు వినబడుట లేదు. ఆమె చెవిటిదని మనకు తెలిసిపోతుంది. ఆమెకు వినుటకు ఉపయోగపడు ఒక వినికిడి యంత్రము అవసరమని గ్రహించగలము. ఆమెకు ఈ విషయం సైగల ద్వారా తెలియపర్చినప్పుడు తనను చెవిటిది అని అందరికీ తెలుస్తున్నందుకు భయపడిందనుకోండి. అది ఆమెకే నష్టం. నీవు ఒక భయాన్ని కప్పిపుచ్చుకున్నట్లయితే అది మానసిక స్థితిలోనికి నెట్టబడి భయంకరమైన కార్యము చేస్తుంది. కాని దానిని బయటకు తెచ్చి చూడు. 2. నీ భయాలు, చింతలన్నిటినీ సమర్థించుకోవడం మానుకో. చింతించుట క్రైస్తవ బాధ్యత అని నేను భావించాను అని ఒక బాధ పెట్టబడిన స్త్రీ అన్నది. క్రైస్తవ బాప్తిస్మము ద్వారా ఆమె తన చింతలను బాప్తిస్మము చేసింది. తన భర్త యొక్క ప్రసంగాలను గూర్చి ఎంతో ఆందోళన చెందిన ఒక పాస్టరు గారి భార్య ఉన్నది. ఆయన మంచి విషయాలు మాత్రమే చెప్పాలనే ఆలోచనతో ఆందోళన పడుతుండేది. ఆదివారాన్ని ఇలా ఆందోళనతో ప్రారంభించేది. మధ్యాహ్నానికి వచ్చేసరికి ఆయాసముతో నిద్రపోయేది. ఇట్టి స్థితిలో ఆమెకు 8 శస్త్రచికిత్సలు చేయబడ్డాయి. ఈ శస్త్రచికిత్సలన్నీ ఆమెకున్న ఆందోళనకరమైన స్థితి ఫలితమేనని డాక్టర్లు తేల్చి చెప్పారు. తన భర్త ప్రసంగాన్ని గూర్చి ఆమె ఆందోళన పడుట అనునది. తన భర్త మంచి ప్రసంగాలు చేయటానికి ఉపయోగపడలేదు సరికదా, శస్త్రచికిత్సలు చేయించుకున్న తనకు సహాయము చేయటానికి తన ప్రసంగ సమయాన్ని సైతం వినియోగించాల్సి వచ్చింది. నీ భయాల నుండి నిన్ను విడుదల చేయనదే క్రైస్తవ విశ్వాసము. కాని వాటిని సమర్థించుకునుట కాదు. భయాలు, ఆందోళనలు జీవితాన్ని విచ్ఛిన్నము చేసేవే కాని ప్రయోజనకరమైనవి కావు. ఈ భాగము డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది. దీనిని మీకు వివరించిన వారు ఎల్. సెలా బుక్స్.